మాట్లాడుతూ రాస్తారు. అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. నిజంగా మీలో ఎర్ర బుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. మీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం. లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం. గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఈ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి, దాని విలువెంత, దీని విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత, మీ ఇంట్లో సామాను విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత, మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత, ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి. మొత్తం మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంటి లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా. మీ ఇల్లు ప్యాలెస్. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా పిల్లలేదు కదా ఎవరిని. మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా. ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్లో ఉంటారు. మీరు ఎన్టీ రామారావు గారు మనవడే పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులేశారు, అధికారాన్ని లాక్కున్నారు. పాపం అన్యం పుణ్యమైనటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం. అతనికి ఎన్ని అంటగట్టారు, వయాగ్రా వాడుతున్నాడని. 70 ఏళ్ల వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు? ఎన్ని వార్తలు రాయించారు, ఎన్ని దూషణలు. ఆయనేమో చాకరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ కోరికలు, వయాగ్రాలు అంటగట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హననం చేయటం. అంటే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా చంద్రబాబు అవసరాలు తీరటం కోసం, చంద్రబాబు రాజ్యకాంక్ష తీర్చడం కోసం, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ మీది రాజమహల్ కదా. పోతే సీఎం క్యాంప్ ఆఫీసులో సామాను గురించి మాట్లాడతారు, ఫర్నిచర్ గురించి మాట్లాడతారు. సీఎం గారి ఆఫీస్కి మీ ఆఫీసులో ఫర్నిచర్ ఎవరు వేశారు లెక్కలు తీయండి. మీ నాన్నగారు ఆఫీసులో ఫర్నిచర్ ఎక్కడది? ఉంది కదా, గవర్నమెంట్ కొంటది కదా. అంతెందుకు, ఆ ఇల్లు గవర్నమెంట్ది కాదు, ఎవరిదో తెలీదు. మీరు అద్దె కడుతున్నారో తెలియదు, అద్దె కడతలేదో తెలియదు. మీ నాన్నగారేమో అది గవర్నమెంట్ది అంటారు, లింగం నరేష్ గారేమో గవర్నమెంట్ది అంటాడు. ఒకసారేమో నాది కాదు లింగం నరేష్ అంటారు మీ నాన్నగారు. ఆ ఇల్లు ఎవరిదో చెప్పరు మీరు. కానీ ఆ ఇంటికి రైతుల భూములోంచి ప్రభుత్వ ప్రజాధనంతో తారు రోడ్లు వేసేస్తారు. రైతు అంగీకారం అక్కర్లేదు.
వాళ్ళ పొలంలోంచి రోడ్లు వేసేస్తారు. మీ ఇంటికి సౌకర్యాలు, మీ ఇంటి వీధి లైట్లు, ఏది కావాలంటే అది మీ నాన్నగారు ఉంటున్నారు కాబట్టి ఏది పడితే అది ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఏ ముఖ్యమంత్రికైనా దొరుకుతుంది కదా అది. కార్యాలయానికి ఆఫీస్కి వెళ్ళేది సీఎం ఇంటి రోడ్డుగానే ఎన్ని బాగు చేస్తారు కదా. మీ నాన్నగారు ఓటుకు నోటు కేసులో పట్టుబడి 2015లో ఇక్కడికి పారిపోయి వచ్చే వరకు కూడా అది రబ్బీస్ రోడ్డే కదా, కంకర్ రోడ్డు కదా అది. ఆ కంకర్ రోడ్ని వెడల్పు చేసి దగ్గర దగ్గర 100-200 కోట్లు పెట్టి తారు రోడ్డు వేసింది మీ నాన్నగారు వచ్చి అక్కడ కాపురం వచ్చారనే కదా. మరి ప్రజల డబ్బులే, మీ సొంత డబ్బులు కాదు కదా. జనం ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా. మరి 150 కోట్లు 200 కోట్లు పెట్టి మీ తారు రోడ్డు వేసేస్తారు మీ నాన్నగారికి. అంతేకదా అన్ని ఊళ్ళ గ్రామాలు వెళ్ళేదంతా కూడా రబ్బీస్ రోడ్డు మీద వెళ్తారు జనం. మరి ఎట్లా అయింది? రైతుల పొలాల్లోంచి తారు రోడ్డు వేస్తారు. ఆఖరికి జనం సొమ్ముతో మీ నాన్నగారు నదిలోకి దిగి సరదాగా కాళ్ళు కడుక్కుంటాకి మెట్లు కూడా కడతారు నదిలోకి, జనం సొమ్ముతో, ప్రజల డబ్బుతో. అది మాత్రం ఎవడు రాయడు, ఎవడు చూపించడు. హెలిప్యాడ్ రైతుల పొలాల్లో బలవంతంగా దౌర్జన్యంగా ప్రజల డబ్బుతో హెలిప్యాడ్ నిర్మాణం చేశారా లేదా? చేశారు కదా. మరి ఎవరిది అది? అది జనం సొమ్ము కాదా? మీ నాన్నగారి కోసం హెలిప్యాడ్ ఏంటి అక్కడ అని ఎవరన్నా అడిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందా? విష ప్రచారం సాక్షి ఏమన్నా చేసిందా? ఇన్ని తప్పుడు వార్తలు రాస్తూ, ఇలా విషం జిమ్ముతూ, సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా రాయిస్తూ, ఎక్కడైనా మీ ఇంటి దగ్గర అసలు మనుషులను రాణించేవాళ్ళు కాదు కాబట్టి, ఇక్కడ చుట్టుపక్కల సీఎం గారి ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు సీఎం గారి ఇంట్లో ఆయన బయట తిరుగుతుంటే, వాకింగ్ చేస్తుంటేనో బయట తిరుగుతుంటేనో ఇంట్లోనో కనపడకుండా ఉంటాకి ఐరన్ డ్రిల్ ఏర్పాటు చేశారు. మరి సీఎం ప్రాణాలకు కాపాడటానికి గవర్నమెంట్ డబ్బులతో కాక సొంత డబ్బులతో చేస్తారు. మీరు మీ హెలిప్యాడ్ ఏమైనా సొంత డబ్బులతో చేసుకున్నారా? మీ ఇంటికి రోడ్డు కానీ, మీ ఇంట్లో ఫర్నిచర్ కానీ, మీ ఇంటి ముందు లైట్లు కానీ, మీరంటే అది లింగమనేని రమేష్ గారికి మీకు జాయింట్గా ఉన్న ఇంటికి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ ఇన్ని ఎక్కడి? ఇక అన్నీ ఒకటే చెప్పాం. ఆనవాయితీ ప్రకారం, సాంప్రదాయం ప్రకారం మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఇంట్లో ఫర్నిచర్ ఉంటే మేము డబ్బులు కడతామని లెటర్ పెడితే అయితే ఇంత డబ్బు కట్టని లెటర్ ఇస్తారు. లేదంటే ఒప్పుకోవట్లేదు, మీ ఆ ఫర్నిచర్ వెనక్కి ఇచ్చేయండి అంటే పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళాలంటే మీరు మనుషులు ఆఫీసర్లను పంపించండి, పట్టుకెళ్ళిపోండి. అడ్డెవరికి? రెడీగా ఉన్నాం. మీరు డబ్బు కట్టమంటే డబ్బు కడతాకి, లేదా మా సామాన్ గవర్నమెంట్కి ఇచ్చేయండి అంటే పంపించేయడానికి రెడీగా ఉన్నాం. మీరేం నిర్ణయం చెప్పరు, కొన్ని చెప్పాలి కదా. మర్యాదగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇట్లా ఆఫీసులో సామాను కొన్నారు ప్రభుత్వం నుంచి, ఆ సామాను డబ్బులు కట్టేయండి, ఆల్రెడీ పాత పడిపోయినాయి కాబట్టి డబ్బులు ఎంతో చెప్తే నేను కట్టేస్తాను, పర్మిషన్ ఇవ్వండి డబ్బులు కడతాకి, లేదంటారా పట్టుకెళ్ళిపోండి, క్వార్టర్ ఇచ్చేయండి. మీరు పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ సామాను హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నాం అని చెప్పని ఒక కాగితం పడి వచ్చి 5 నిమిషాల్లో సామాను మొత్తం తీసుకెళ్లి జీడీలో అప్పచెప్తారు. దీనికి విష ప్రచారం. కోడెల శివప్రసాద్ సామాన్ ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి సామాన్ ఎత్తేసాడు, దొంగతనం చేశాడని. నోటికి పద్దు అద్దు శుద్ధి కూడా ఏం ఉండదు అసలు. కోడెల శివప్రసాద్ సామాను హైదరాబాద్ నుంచి అమరావతిలోకి తరలించే క్రమంలో ఆ సామాన్ తీసుకెళ్లి బైకుల షోరూంలోను, హోండా షోరూంలోను, వాళ్ళ హాస్పిటల్లోను సామాన్ ఉంది కాబట్టి ఇక్కడ వాడుకుంటున్నారు కాబట్టి అది నేరమైంది. అంతేగాని గవర్నమెంట్ బంగ్లాలో ఉంటేనో స్పీకర్ బంగ్లాలో ఉంటే అది నేరం అవదు. ఇకపోతే పార్టీ ఆఫీసుల గురించి కూడా మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసులు పార్టీ ఆఫీసులకి అసలు ఈ పురాణానికి
ఈ కార్యక్రమాలకి తెరలేపింది ఎవరు? జీవో నెంబర్ 340 డేటెడ్ 21/7/2016. జీవో నెంబర్ 340 అనే జీవోని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీంట్లో ఏమని ఇచ్చారు? రిఫరెన్స్ ఇచ్చారు 31/8/1987. అప్పట్లో ఏదో పార్టీ ఆఫీసులకి స్థలాలు ఇచ్చినటువంటి ఆనవాయితీ ఉందంట. ఆ జీవోని రిఫర్ చేస్తూ ఆ జీవోని మొత్తం మాడిఫై చేస్తూ కొత్త జీవో ఇస్తున్నాము. ఆ జీవో ప్రకారం కేటగిరీ 1 జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరికైతే అసెంబ్లీలో 50% తగ్గకుండా, శాసనసభలో 50% తగ్గకుండా సభ్యులున్నారో వాళ్ళ కేంద్ర కార్యాలయం కట్టుకుంటాకి 4 ఎకరాలు. కేటగిరీగా ఇచ్చారు, కేటగిరీ వైజ్. ఆ సంఖ్య 25% అంటే 50% లోపు 25% పైన ఉంటే గనక ఆ పొలిటికల్ పార్టీకి అరెకరం. 25% కంటే లోపుండి ఒక్క సభ్యుడైనా ఉంటే గనక 1000 గజాలు. ఇది వాళ్ళు ఇచ్చింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా స్థలాలు కేటాయించవచ్చు అని ఇస్తూ 33 సంవత్సరాలు లీజు, రెంట్ లీజు ₹1000 per acre per annum, సంవత్సరానికి ₹1000 ఎకరానికి. చంద్రబాబు నాయుడు గారి జీవో ఇది. గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అని చెప్పిన 33 ఏళ్ళు లీజ్ అని చెప్పిన జీవో ఇస్తే, ఈ జీవోని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడెక్కడ అంటే ఇచ్చిందో ఇదిగోండి. వాళ్ళు దిగేలోపు అంటే 2016 నుంచి 19 లోపు 10 జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారు. ఎకరం ₹1000 చొప్పున లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారందరికీ, అలాగే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయికి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, TV5 నాయుడు గారికి కూడా చెప్తాం. ఎకరం ₹1000 చొప్పునే జీవో ఎన్నో తారీఖు వచ్చింది? 21/7/2016లో వచ్చింది. వెంటనే ఈ 2015లోనే జీవో 16లో వచ్చింది. 2015లో సపరేట్ జీవో తెచ్చుకున్నారు. 2015లో గెలవంగానే సపరేట్ జీవో తెచ్చుకుని కడప, వైఎస్ఆర్ కడపలో ఎకరం, 33 సంవత్సరాలకి వైఎస్ఆర్ కడపలో. దీనికి లీజ్ అమౌంట్ ఎంత అంటే గజానికి ₹200. అలాగే శ్రీకాకుళంలో ఇది 2000 స్పెషల్ జీవో తెచ్చారు 2015లో. శ్రీకాకుళం జిల్లాలో ₹25,000 సంవత్సరానికి, 2 ఎకరాలకి సంవత్సరానికి ₹25,000. అంటే ఇది కూడా ఎకరానికి ₹1000. 99 ఏళ్ళు తర్వాత జీవో ఇచ్చిన తర్వాత, 2016లో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళ కేంద్ర కార్యాలయం, రోజు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు 99 ఏళ్ళకి ఇచ్చారు. జీవోని తోసి రాజని చూడండి. కలెక్టర్ ఏం చెప్తారు, కలెక్టర్లు అందరూ కూడా ఏదో చెంచాగిరి చేశారంటున్నారు కదా. అప్పుడున్న కలెక్టర్ 2017లో ఎవరుంటే ఆ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా, గరిటిగిరి చేశాడా? ఏం చేశాడు? చొమ్ముగిరి చేశాడా? ఏ గిరి చేశాడు? 33 ఏళ్లు లీజు మించి ఇవ్వకూడదని చెప్పని జీవో మీరే ఇచ్చి 99 ఏళ్ళకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్తో? ఎలా రాస్తాడు ఆ కలెక్టర్ 99 ఏళ్ళకి? అలాగే విజయనగరం ఎకరం, గుంటూరు 20 సెంట్లు, గుంటూరు జిల్లా ఆఫీస్ అది చిలకూరుపేటలో, కృష్ణా విజయవాడలో ఇరిగేషన్ స్థలం, మొన్న ఎవరో మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ స్థలాలు, మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే. ఇరిగేషన్ స్థలం
95 సెంట్లు, ప్రకాశం ఎకరా 96 సెంట్లు, వైఎస్ఆర్ కడప 2 ఎకరాలు, చిత్తూరు చూడండి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీకాకుళం గవర్నమెంట్ దిగిపోయేటువంటి నెల ముందు జనవరి ఆఖరిలో 24/1/2019, 24/1/2019, 24/1/2019 ఒకే రోజు 3 జిల్లాల్లో స్థలాలను జీవో ఇచ్చి తీసుకున్నారు. 33 ఏళ్ళు లీజు, ఎకరం 1000 రూపాయలు. పెద్ద పెద్ద సులుకబులు చెప్తున్నారు ఇప్పుడు. మొత్తం అంతా ఎకరం 1000 రూపాయలు ఏంటి, అసలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఏంటి? 10 జిల్లాల్లో ఆఖరికి రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటువంటి ఆ మీటింగులు చెప్పేటువంటి, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించినటువంటి ఆఫీసు కూడా గవర్నమెంట్దే. అంతెందుకండి, నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు 23 జూన్ 2024 10 గంటల 1 నిమిషం, ఉదయం 10 గంటల 1 నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు. ఏమని ట్వీట్ చేస్తారంటే లోకేష్ గారు, జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా, వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు చొప్పునివ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వచ్చు. ఆయన ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు. నేను నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా నువ్వు పిల్లోడుగా ఉన్నప్పుడు నీ హైదరాబాదు మీ నాన్నగారు కట్టించినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది? ఇది పూరిపాక, రేకుల చెడ్డ? ఇదేమన్నా పోనీ ఒకే గది ఉన్నటువంటి స్లాబా? దీని చరిత్ర ఏంటి? దీని బతికేంటి? దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్కు తీసుకుని, పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు చూస్తున్నట్టున్నారు. దీనికి యజమాన్యం అంటే ట్రస్టీ కింద. అంటే నాకు తెలిసినంత వరకు, తప్పు అయితే వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ కూడా కోరుతాను. ఈ ట్రస్ట్ భవనానికి ట్రస్ట్కి రాసేశారు, పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్కి బదలాయించారు. దీన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు, ఎందుకంటే నాన్నగారు సీఎంగా ఉన్నారు కాబట్టి. ఇది ఫస్ట్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి పార్టీ ఆఫీసు కేటాయించిన స్థలం ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది. దాన్ని గవర్నమెంట్ లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది. తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను, మన్నించమని కోరుతాను. ఈ ఆఫీస్ ఇదేమన్నా రేకుల చెడ్డ హైదరాబాద్ లో? దీంట్లో ఏం నడుస్తుంది? పార్టీ ఆఫీస్ నడుస్తుందా, లేకపోతే యోగా గీగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో? ఈ ట్రస్ట్ లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది ఇవాళ? ఇది మీ నాన్నగారి చరిత్ర. ఇక మంగళగిరిలో జీవం 33 ఏళ్లకుంటే మీరు 99 ఏళ్లకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి. దీంట్లో చెరువులు, కుంటలు, బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ప్లాన్ ఉందా? ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి. మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా? కొలతలేయించండి. ఇదేమన్నా రేకుల షెడ్డా? ఇదిగో మంగళగిరి ఆఫీస్, ఇది రేకుల షెడ్డా? చూడండి, పూరిపాక, మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్. మీ కష్టార్జితంతో చెమటోడ్చి, రక్తాన్ని చెమటగా మార్చి, పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక. ఇదిగో ఈ మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు, రేకుల షెడ్లు. ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే, ఇంకొక యాంగిల్, 3 యాంగిల్ చూపిస్తున్నా మీకు. వీటిని ఏమంటారు? రేకుల షెడ్లా, పూరిపాకలా, తాటాకి పాకలా? కాకినాడ ఆఫీసు ప్రభుత్వ స్థలం, ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకుని, మీ నాన్నగారు 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 340 ద్వారా మీరు లీజుకు తీసుకుని
కట్టినటువంటి పార్టీ ఆఫీస్ రేకుల షెడ్ పూరిపాటిలో తాటాకులు కనపడుతున్నాయా లోకేష్ గారు? మొదట రేకుల షెడ్డు, చిన్న రేకుల షెడ్డు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీస్ 33 ఏళ్లకు లీజుకు తీసుకుని ఎకరా 1000 రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేకుల షెడ్డు. గుంటూరు మరో చిన్న పూరిపాక చిన్న ఆఫీస్. వైజాగ్లో విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్డు. ప్రభుత్వ స్థలం ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం, ప్రజాస్థలం, ప్రజల ఆస్తి. చాలా తక్కువకి చందాలు లేకపోతే మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాకులు ఈతాకులతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి. ఇది లోకేష్ గారి భాగవతం. ఆయన ట్వీట్ చూశారు కదండి, లోకేష్ గారు ట్వీట్ చూశారు. రాజ్మహల్ అంటే ఇవన్నీ ఏంటి? ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా. అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు. మీ హైదరాబాద్ ఆస్తే జనం ఆస్తి. ఇవాళ ఎంత ఉంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా, మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్లో మీరే ఉంటారు. ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి అంతా కేబీఆర్ పార్క్ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి. నేను చెప్పేది అబద్ధం అయితే టీడీపీ హెడ్ ఆఫీస్కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్, రెవెన్యూ సెక్రటరీ అయ్యి ఉంటారు. ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ 3 ఎకరాల 65 సెంట్లు. 99 సంవత్సరాలకు ఎలా ఇస్తాడు? 33 ఏళ్లకి జీవో ఉంటే 33 ఏళ్లకే ఎక్స్టెండ్ చేయాలి. పార్టీ కనుక బతికుంటే 33 ఏళ్ల తర్వాత కూడా పార్టీ బతికుంటే దాన్ని 99 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయమని జీవో. మరి 99 ఏళ్ళకి లీజ్ ఎట్లా ఇస్తాడు? మీ గవర్నమెంటే కదా అప్పుడు. మరి ఎలా తీసుకున్నారు దీన్ని? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు? అంటగాగారంటారా, మంచం గాగారంటారా, ఏమంటారు దీన్ని? వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు, అంటగాగిన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు పెట్టాలి వాతలు? మేమేం పెట్టలేదే. చూడండి, ఇది 2019 ఎన్నికలకు వెళ్లే నెల ముందు 24 జనవరిలో 3 ఆఫీసులకు లీజు తీసుకుంటారు. ఈ తంతంతా చేసేయచ్చు. అంటే ఎన్ని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని ఇటువంటి